$1.81 తోటి ట్రేడింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కాదు, నేను ఇంకా సఫరింగ్ ట్రేడర్నే. నేను అంతకన్నా ముందు $10, $100, $1,000, $5,000 అట్లా చాలా అకౌంట్ డ్రిల్ అయిపోయినాయి. $10ని మళ్ళీ ఇది చేస్తే నా ప్రజెంట్ ఇప్పుడు అమౌంట్ జస్ట్ ₹300 ఉంది నా బ్యాంక్లో. నా దగ్గర అమౌంట్ లేదు ట్రేడింగ్ చేయడానికి. వేరే వాళ్ళని $1,000 అట్టుకొని దాన్ని $10గా కన్వర్ట్ చేస్తే అందులో లాస్ట్ నాకు $1.81 మాత్రమే మిగిలింది. దాన్ని నేను ఇప్పుడు $1.81 నుంచి ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తే నా మిస్టేక్స్ ఏందో నాకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను వీడియో రికార్డు చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి జస్ట్ నౌ ఓకే. ఇవాళ డేటు March 2. ట్రేడింగ్ అమౌంట్ $6.20. అయితే ఫస్ట్ నేను ట్రేడింగ్ చేసింది $1.81, అంటే ఇండియా రూపీస్ ప్రకారం ₹165. దిస్ $1.81 ఈక్వల్ టు ₹165. అయితే నేను ఇందులో ఫస్ట్ ట్రేడింగ్ ఇలా తీసుకున్నా అంటే ఫస్ట్ 5 minute టైం ఫ్రేమ్లో అంతకన్నా ముందు లాస్ట్ డేది హయ్యర్ హై హయ్యర్ లో ఫామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో అండ్ ఇక్కడ హయ్యర్ హై. నేను ఇక్కడ మార్నింగ్ 5 minute టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇది 3 minute క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి FIG దిస్ వన్ ఇక్కడ పూజ చేద్దాం. FIG ఇక్కడ నుంచి ఇక్కడికి కన్ఫర్మేషన్ ఇది డ్రా చేసుకున్నా. నేను ఇది డ్రా చేసుకున్నాక అయితే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ట్రేడింగ్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి అప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ 1 minute క్యాండిల్లో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ నేను తీసుకున్నా. ఇక్కడ అయితే నేను 1:3 టార్గెట్ ఆల్రెడీ పెట్టిన. కాకపోతే నేను ఏం చేసిన మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంది కదా ఇక్కడ వరకు వస్తుంది కావచ్చు అని చెప్పేసి అని 1:5 పెట్టిన. అయితే ఇదేమైపోయింది, రివర్స్ అయిపోయింది. 1:3 పెడితే నాకు $6 వస్తుండే. కానీ నేను ఏం చేసినది అప్పుడు నా దగ్గర $1.81 ఉంది. ఇక్కడి వరకే ఉండే స్టాప్ లాస్. ఇది ఇంత పెట్టిన టోటల్ ఎంత ఉంటే అంత అమౌంట్ పెట్టేసిన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన. కాకపోతే నేను ఇది ప్రాఫిట్ తీసుకోలేను. నేను దీన్ని టార్గెట్ ఎక్స్టెండ్ చేసిన ఇక్కడ వరకు 1:5 చేసిన ఉంటే అండ్ ఇది టార్గెట్ రాకుండా ఇది రివర్స్ అయిపోయింది. ఇది రివర్స్ అయిపోయే వరకు అలా నేను ఏం చేసిన ఇక్కడ హయ్యర్ ఫైమ్ దగ్గర ఇక్కడ నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన. అయితే ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయింది. అప్పుడు నాకు ఇక్కడ వచ్చిన అమౌంట్ $3.37. ఇది $3.37. మళ్ళీ తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నా. కాకపోతే అది రూల్స్కి అగనిస్ట్ అని చెప్పేసి అని మళ్ళీ నేను ఎగ్జిట్ అయిపోయినా. మళ్ళీ తర్వాత ఏం చేసిన మళ్ళీ సేల్ తీసుకున్నా. ఓవర్ ట్రేడ్ చేసిన చేసే వరకల్లా మళ్ళీ నాకు $2 లాస్ వచ్చేసింది. మళ్ళీ అట్లనే మళ్ళీ $1 ర్యాండమ్గా తీసుకున్నా. అది 57 cents బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏంటంది సేమ్ ఆల్మోస్ట్ $2 సంథింగ్లో ఉండే. మళ్ళీ నేను ఏం చేసిన
మళ్ళీ మళ్ళీ సేల్ చేసిన. ఎక్కడ సేల్ చేసిన? మళ్ళీ ఇక్కడ నేను సేల్ నెక్స్ట్ వన్ ఇక్కడ సేల్ చేసిన. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ సేల్ చేసిన. అయితే ఇక్కడ కూడా 1:3 పెట్టుకోవాలి. నేను 1:3 పెట్టుకోవాల్సింది. నేను ఏం చేసిన, మళ్ళీ ఇక్కడ కూడా ఓవర్ ట్రేడ్, మళ్ళీ ఇది ఉన్న అమౌంట్ అంతా అయిపోతుందేమో అని చెప్పేసి అని సేమ్ అప్పటిలాగానే 1:2 పెట్టుకున్నా. అప్పుడు కూడా మళ్ళీ నాకు ఇక్కడ $3.14 వచ్చింది. ఇప్పుడు నా టోటల్ అమౌంట్ $6.20 ఉంది. $1.81 తోటి నేను ట్రేడ్ చేసిన. ఇప్పుడున్న రేట్ ప్రకారం 165 రూపీస్ 62 ఉంది డేటు ఇది. అయితే ఎవ్రీడే టూ ట్రేడ్స్ తీసుకోవాలని ఫిక్స్ అయినా. ప్రతి ట్రేడ్ను వీడియో తీసి పెడతాను. ఓకే, ఇవాళ నార్మల్గా నేను అయితే ఇక్కడనే 1:3 తీసుకుంటే నాది ఇవాళ ట్రేడింగ్ కంప్లీట్ అయిపోతుండే. కానీ నేను ఏం చేసిన అంటే ఓవర్గా అయిపోయి నేను దీన్ని ఇక్కడ వరకు తీసుకునే వరకల్లా రివర్స్ స్టాప్లో డిస్ట్ అయిపోతుందామని చెప్పేసి అని నేను దీన్ని ఇక్కడ ట్రిగర్ చేసి పెట్టేసిన. ఇక్కడ హయ్యర్లో ఉంది కాబట్టి ఇదని నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన. ఇది హిట్ అయిపోయింది స్టాప్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిన, తర్వాత కూడా నేను ఇది కన్ఫర్మేషన్ డౌన్ ట్రెండ్ ఉన్నది, కానీ మళ్ళీ ఉన్న అమౌంట్ ఏమో మళ్ళీ ఏమన్నా $2 ఉంది. అది $2 పోతే అమౌంట్ డ్రిల్ అయిపోతుందని చెప్పేసి అని దీన్ని ఇక్కడ వరకు పెట్టిన. ఇక్కడ కరెక్ట్ దీనికి స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడికి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇప్పుడు నా ప్రజెంట్ ఇవాళ $1.81 తోటి నేను ట్రేడింగ్ చేస్తే ఇప్పుడు నా ప్రజెంట్ నా అమౌంట్ $6.20 ఉంది. ఓకే, మళ్ళీ రేపు టుమారో కలుద్దాం.